4000 చేస్తా అని చెప్పి అంటున్నావు. 2000 4000 కాదు ఆయన అర్హత కనుక ఆ 2000 ఇవ్వు, కనీసం అర్హత కనుక 2000 ఇవ్వు అని చెప్పి అంటున్నాను. 4000 పక్కన పెట్టి ఉంటున్నాను. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 మాసాలు గడుస్తుందా? 30 మాసాలు గడిస్తే ఏ నియోజకవర్గం కనీసం 30 మంది కొత్త పెన్షన్లు వచ్చినాయా? మన 2వ జూన్ వస్తే అందరం సంబరపడ్డం, అబ్బా పెన్షన్ వస్తాయి కావచ్చు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, పెన్షన్ వస్తాయి కావచ్చు, గ్రామ సభలు పెడుతున్నారు, ఆర్ఫోన్లు ఎంపిక చేస్తారు కావచ్చు అని చెప్పి సంబరపడితే ఉన్న పెన్షన్లు పోయినట్టు ఏది ఇస్తుందో అది ఐరిష్ అని చెప్పి చూపుతున్నా ఐరిష్ అని చూపుతున్నా చెప్పండి. ఇంతలో బీడీ కార్మికుల పెన్షన్ లేదు, వృద్ధుల పెన్షన్ లేదు, వితంతుల పెన్షన్ లేదు, ఒంటరి మహిళల పెన్షన్ లేదు. మీరు ఎవరికైనా చేయండి అని చెప్పి అంటున్నాను. నువ్వు ఎవరికి చేసింది? ఎవరి ఫ్యూచర్ సిటీ అంటాడు. ఎవరి కొరకు ఫ్యూచర్ సిటీ? నీ ఫ్యూచర్ వరకు ఫ్యూచర్ సిటీ అని చెప్పంటాడు. నీ ఫ్యూచర్ వరకు ఫ్యూచర్ సిటీ. మాకు కావాల్సింది తెలంగాణ ఫ్యూచర్ కావాలి, మాకు కావాల్సింది తెలంగాణ సమాజం ఫ్యూచర్ కావాలి, ప్రజల ఫ్యూచర్ కావాలని చెప్పంటాడు. ఆయన కేసీఆర్ గారు ఏదైతే ఇంతవరకు ఈ తెలంగాణ సమాజం హితం కొరకు ఆయన పాటుపడ్డాడని చెప్పంటాడు. ఇప్పుడు మిత్రుడు రవిశంకర్ గారు చెప్పిండు, వరద కాలం ఏదైతుందో సజీవంగా ఉన్నది అని చెప్పంటే అది కేసీఆర్ గారి ఘనత అని చెప్పండి. వరద కాలం నిర్మాణం చేసినప్పుడు ఎవరన్నా కానీ గ్రావిటీతో పైకెళ్ళి కింది పోతాయని చెప్పనుకోండి. నీరు పళ్ళ మీద అని చెప్పంటానే. మన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ ఏదైతుందో పొంగి పొరలినప్పుడు ఆ నీళ్లు మిడిమానే రావడానికి వరకు వరదకాలం తగ్గింది ఉమ్మడి రాష్ట్రంలో. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో దాన్ని ఏదైతుందో రివర్స్ కరువు కాలంలో మన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నింపడానికి ఉపయోగపడే విధంగా రివర్స్ పంపింగ్ చేపట్టి మన వరద కాలంలో సజీవంగా దాని కన్న ముందు నిలబెట్టే ఘనత ఏదైతుందో కేసీఆర్కి దక్కుతుందని చెప్పండి. దయచేసి ఆలోచన ఏంటని చెప్పి వాస్తవం ప్రజానికి తెలియజేయాలంటున్నాడు. నిన్నటి దాకా ఏదైతుందో కాళేశ్వరం కూడేశ్వరం ఇంత 30 మాసాలు గడిపోయినా కాళేశ్వరం కూడేశ్వరం అని చెప్పారు. ఇప్పుడు ఏమైపోయింది? ఎల్లినో ప్రభావంతో ఏదైతే రేపు కరువు రాబోతున్నది. ఇలా ప్రాణహిత అయితే తుమ్మిడేటువంటి కట్టేటువంటి ఒక సమర్థత నీకు లేదు. అది ఎట్లా ఏది మిగిలింది ఒకే ఒకటి. మళ్ళీ కేసీఆర్ గారు మనకు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టే మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబోయేటువంటి జల మనకు ప్రాజెక్ట్ అంటుంది. నేను ఉత్తమ్ రెడ్డి చెప్తున్నాడు, నేను 27 జూన్ జూలై వరకు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరిస్తాను చెప్పండి. ఈ సోయి ఇలా ఇవాళ వస్తుంది, ఈ సోయి ఇవాళ వస్తుంది. 30 మాసాలకెళ్ళి ఏం చేసినవే? 30 మాసాల కింద ఈ ఆలోచన చేసేది ఇస్తున్నదో నువ్వు ఎంతో కేసీఆర్ దోషి నిలబెట్టే ప్రయత్నం తప్పేదైతుందో వీళ్ళు తెలంగాణకు వర ప్రధాని అయినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైతుందో నిలబెట్టి చేయాల్సిన బాధ్యత లేదా? ఇంతవరకు ట్రయల్ డ్రిల్స్ కూడా బోర్వెల్ డ్రిల్లింగ్ కూడా కాదని చెప్పంటారు. వీళ్ళు మళ్ళీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం మన పునర్నిర్మాణం కావాలని చెప్పారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ తిరిగి పునర్నిర్మాణం కావాలంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రమే సాధ్యమవుతుందని చెప్పంటున్నాం. మరి మన ప్రాంతం అంతా జల కళలాడాలని చెప్పంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పంటాం. కాబట్టి దయచేసి అందరం కూడా మరి మనం పండించే పంటకు ఏదైతుందో గిట్టుబాటు పొందడం. రోజు చూస్తే పేపర్లు కూడా కనబడుతుందా? మీరు వరి సాగు చేయొద్దు, సరే ఆయన వరి సాగు చేయాలి, ఏం చేయమంటాం చెప్పు? ఏం చేయాలో కూడా చెప్పాలి కదనే. పప్పు దినుసులు పెట్టు, నూనె గింజలు పెట్టు, మన విత్తనం బదాలు దొరకాల, ఏం పెట్టాలని చెప్పారు ఆయన అంటున్నాను. కనీసం సంవత్సరానికి 50 రూపాయలు గిట్టుబాటు కావాలి. నేను ఒక రైతునే అని చెప్పి అంటున్నాను. నేను ఒక రైతు నేను అంటున్నా. వీళ్ళు పెసలు పెడితే 4 క్వింటలు వచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు. మొత్తం కోతలు పెడితే ఏదైతుందో ప్రతి గ్రామంలో కోతలు పెడితే వచ్చింది. నిజంగా పంట మార్పిడి కావాలంటే కోతుల పునరుత్పత్తి ఏదైతుందో నిలుపుదల చేయాలి. ముందుగా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతుందో కోతుల పునరుత్పత్తి నిలుపుదల చేయాలి. కోతుల పునరుత్పత్తి నిలుపుదల చేయగలిగితే అప్పుడేదైతుందో ఆర్తడి పంటలు మొక్కజొన్నే కానీ జొన్నే కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలే పైన పండించుకోగలుగుతారని చెప్పంటారు. ఆ విధమైన ఆలోచన లేకుండా నువ్వు పంట మార్పిడి కావాలి, నువ్వు సన్నరకం తప్ప వేరే విత్తనం పెట్టద్దు. మరి సన్నరకం పెట్టాలంటే నాకు కూడా పెట్టాలన్నది. సన్నరకంకి ఏదైతే చీడపుడు తెలియ అవకాశం ఉంటుంది. 20 క్వింటల కంటే ఎక్కువ రావు. దొడ్డు రకం పెడితే 25 క్వింటలు 30 క్వింటల దాకా వచ్చే అవకాశం ఉన్నది.
మరి ఆ రైతు పరిస్థితి ఏంటి ఎన్నడని ఆలోచన చేస్తుండా? అసలు రైతు ఏం సాగు చేయాలని ఒక ఆలోచన అయితే ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి కదా. నేను వ్యవసాయ ప్రణాళిక లేదు, నీటికి సంబంధించి ప్రణాళిక లేదు, విద్యకు సంబంధించి ప్రణాళిక లేదు. అసలు కేసీఆర్ గారు ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఏదైతుందో పటిష్టంగా అమలు చేసి ఎంత నిరుపేద వర్గమైనా కానీ ఉచితంగా విద్యా బోధన పొందేటట్టు ఏదైతుందో వీళ్ళు చదువుకుని మాత్రమే విద్యార్థుల బాధ్యత. చదువు తోడ్పడం ఏదైతుందో వీళ్ళు తల్లిదండ్రులు పోషించే బాధ్యత ప్రభుత్వం నిర్వహించిందని చెప్పండి. ఇవాళ ఏమంటుండో మీరు ముందు ఫీజు కట్టుకోండి, తర్వాత మీకు ఫీజు ఇస్తా అని చెప్పి మీకు ఇక తెలుస్తుందో తెలుస్తలేదు, మీకు ఇంకెవరో తెలియదు ఈ సంగతి. రేపు అడ్మిషన్లు మరి ప్రక్రియ ఆరంభమైతే మనకు తెలిసి వస్తుంది. కళాశాలల్లో ఏదైతున్నదో అడ్మిషన్ ప్రక్రియ ఆరంభమైతే మనకు తెలిసి వస్తుందని చెప్పి అంటున్నా. ఇంతవరకు ఏదైతే మన జేబు దగ్గర రూపాయి పెట్టకుండా మన కళాశాలలో చేరిక జరిగింది. ఇప్పుడు ఇదేం జరగబోతుంది? కళాశాలల్లో ఎవరో విద్యార్థులు చేరిక జరగాలి అని చెప్పంటే మనం ఫీజులో భారం మొయ్యాలి. తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ చేస్తాడు వానికి చేయాలి అని ఎవరు నమ్మాలయా? కేసీఆర్ గారు ఏదైతుందో మనం జేబు దగ్గర పైసలు దగ్గర చదివించిన ఒక ఘనత కేసీఆర్ గారు దక్కిందని చెప్పండి. మళ్ళీ ఏదైతే అటువంటి దినం రావాలి, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ పథకము ఉచిత విద్యాబోధన సదుపాయం కలగాలని చెప్పారంటే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడమే మనకి ఏకైక మార్గం చెప్పి మనం చేసుకోని చెప్పండి. నిరుద్యోగ యువత, ఉద్యోగ అవకాశాలు, రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చిపోయిందా, అందరూ ఆశలపడ్డారు. మీరు ఏం చెప్తుండే 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి 60,000 కాదు 17,000 కూడా వెళ్ళే చెప్పండి. మొదటి సంవత్సరం 2 లక్షలు అన్నాడు, రెండో సంవత్సరం 1,00,000 అన్నాడు, 3 లక్షలు చేయాలంటే ఇచ్చిన ఏంటంటే 17,000 చెప్పండి. నిరుద్యోగ యువతకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు లేవు. వీళ్ళు విద్యార్థులు వీళ్ళు వంచనకు గురి చేయబడ్డారు, నిరుద్యోగ యువత వంచనకు గురి చేయబడ్డారు, ఆడబిడ్డలు వంచనకు గురి చేయబడ్డారు, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పిఆర్సీ లేదు, డిఏ లేదు, వాళ్ళు వంచనకు గురి చేయబడ్డారు, ఆర్టీసీ కార్మికులు వంచనకు గురి చేయబడ్డారు. అంటే ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మోసానికి గురి కాబడే యొక్క వర్గం ఉంది ఏదైనా అని చెప్పంటే చెప్పలేమని చెప్పండి. అటువంటి పరిస్థితి ఆఖరి కాంగ్రెస్ కూడా మోసపోతున్నారు చెప్పండి. రేవంత్ రెడ్డితో ఏదైతుందో కాంగ్రెస్ కూడా మోసపోతుండ్రు. అది ఎప్పుడు కాంగ్రెస్ నట్టేట ముంచి పోతున్నా కూడా తెలియదు. ఆ సంగతి కూడా చెప్పంటున్నాను. ఆ పరిస్థితి కూడా వస్తుంది చెప్పంటున్నాను. దయచేసి ఏదైనా వాడు ఎక్కడ కూడా మనకు సంబంధం లేదు, కానీ మనకేదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం కావాలి. మనకు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పాటు కాబడాలి. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలి. స్థానికంగా చొప్పదండి నియోజకవర్గం ఇక్కడ ఏదైతుందో తిరిగి మనం ఏదైతే కోల్పోయామో దాన్ని సాధించుకునే దిశగా చెప్పంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ఏదైతుందో రవిశంకర్ గారి యొక్క నాయకత్వం లోపల అందరం కూడా సమస్య కృషి చేయాలని చెప్పంటున్నాం. అందరూ కూడా సమస్య కృషి చేయాలి. దాని మిత్రులు రమణ గారు ఈ ప్రాంతంలో గతంలో ప్రాతినిధ్యం వహించిండ్రు, నేను కూడా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించిన. నేను తప్పకుండా మా వంతు కృషి చేస్తాం. ఇవాళ ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలలో 13 బీఆర్ఎస్ పార్టీ మరి అభ్యర్థులు గెలుచుకునే విధంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ, దాని ముందు ఏదైతుందో భూపతి రెడ్డి గారు పేర్కొన్నట్టు వారు చక్కగా వివరించారు. సభ్యత్వ నమోదు సంబంధించి కానీ ఎస్ఐఆర్ గురించి కానీ దానిపై ఏదైతుందో మన యాప్ రూపొంది వచ్చి ఇంకా వారం 10 రోజుల లోపల యాప్ మనకు ఏదైతుందో అన్ని చేయబడతాయి. ఆ యాప్ వచ్చిన తర్వాత మరొక సమావేశం ఏర్పాటు చేసుకొని మన శిక్షకులు కూడా వస్తారు. మనకి ఇవాళ ఏదైతుందో ఈ ఆన్లైన్ సభ్యత్వ నమోదు ఏ విధంగా చేయటం అనేది మనకు నేర్పించడానికి శిక్షకులు కూడా వస్తారని చెప్పంటారు. దానికి సంసిద్ధం కావాలని చెప్పని నేను పేర్కొంటూ, ఏదైనా మరి రవిశంకర్ గారు ఏదైతుందో మరి ఇంత మంచి కార్యక్రమం, అంత ఉత్సాహం చెప్పంటారు. మిమ్మల్ని చూస్తుంటే మరి మేము ఎక్కడ నిలబడిపోతామని చెప్పి అనిపిస్తుంది.